బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ. అనునిత్యం ప్రజాపక్షం తెలుగుదేశం పార్టీ. పేదలను సంపన్నులుగా చేసి 5 ఏళ్లలో వారి ఆదాయాన్ని రెట్టింపు చేస్తుంది తెలుగుదేశం. సైకిల్ గుర్తుకే ఓటేద్దాం, వెనిగండ్ల రాముని గెలిపిద్దాం, గుడివాడ అభివృద్ధిలో భాగస్వాములవుదాం. నమస్తే, వెల్కమ్ టు వి న్యూస్ గుడివాడ. ముందుగా హెడ్లైన్స్. చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా వందలాది మందితో గుడివాడ పట్టణంలో సైకిల్ యాత్ర నిర్వహించిన వెనిగండ్ల రాము. మే 13 తర్వాత మరలా రాష్ట్రానికి మంచి రోజులు రాబోతున్నాయి అన్న రాము. ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా నేడు గుడ్లవల్లేరు మండలంలో పర్యటించిన ఎమ్మెల్యే కొడాలి నాని. మరొకసారి అవకాశం ఇస్తే సంక్షేమ పథకాలతో పాటు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని హామీ ఇస్తున్న నాని. అవకాశం ఇస్తే బందర్పోర్టు నిర్మాణానికి విడుదలైన నిధులు కూడా జగన్మోహన్ రెడ్డి కాజేసేవాడన్న ఎంపీ వల్లభనేని బాలశౌరి. గుడ్లవల్లేరులో ఘనంగా బీసీల ఆత్మీయ సమావేశ కార్యక్రమంలో భారీగా టీడీపీలో చేరిన వైసీపీ నేతలు, కార్యకర్తలు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకలను కూటమి అభ్యర్థి వెనిగండ్ల రాము ఘనంగా నిర్వహించడం జరిగింది. ఎన్టీఆర్ స్టేడియం వద్ద కేక్ ను కట్ చేసి చంద్రబాబు నాయుడుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన అనంతరం వేలాది మందితో గుడివాడ పట్టణంలో సైకిల్ యాత్ర చేపట్టడం జరిగింది. కుటుంబ సభ్యులు, తెలుగుదేశం పార్టీ నేతలతో కలిసి ఎన్టీఆర్ స్టేడియం వద్ద నుండి సైకిల్ యాత్ర ప్రారంభించిన రాము గుడివాడ పట్టణ పర్యటించడం జరిగింది. రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడిని అత్యధిక మెజారిటీతో రాష్ట్ర ప్రజలు గెలిపించుకుని మరలా రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కూర్చోబెడతామంటూ రాము తెలియజేశారు. చంద్రబాబు నాయుడు ముసలివాడంటూ కొడాలి నాని చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా తిప్పికొట్టారు. 7 పదుల వయసులో కూడా చంద్రబాబు నాయుడు వడివడిగా అడుగులు వేస్తూ తీవ్ర ఎండలను సైతం తట్టుకుని పర్యటన చేస్తున్నారని, 5 పదుల నిండిన కొడాలి నాని వార్డులో కూడా తిరగలేకపోతున్నాడంటూ ఎద్దేవా చేశారు. వచ్చే నెల 13వ తేదీన పండుగ వాతావరణంలో జాతరల ఎన్నికలు జరగబోతున్నాయని, ఈ ఎన్నికల తర్వాత ఆంధ్ర రాష్ట్రానికి మహాదశ మరలా రాబోతుందని తెలిపారు. ఈ జన్మదిన వేడుకలో మాజీ శాసనసభ్యులు రావి వెంకటేశ్వర, మాజీ మున్సిపల్ చైర్మన్ ఎలవర్తి శ్రీనివాసరావు, అర్బన్ బ్యాంక్ చైర్మన్ పిరమినేని బాబ్జీ, జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీకాంత్ మరియు తెలుగుదేశం జనసేన పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మన ప్రియతమ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ గుడివాడ ప్రజాంగం సంబరాలు చేసుకుంటూ సైకిల్ యాత్ర గుడివాడ టౌన్ అంతా సైకిల్ యాత్ర చేస్తా ఉన్నాం. మొత్తం 30 యార్డులు కవర్ అయ్యేట్టుగా పూర్తిగా సైకిల్ యాత్ర చేస్తా ఉన్నాం. ఈ చంద్రబాబు నాయుడు గారు అంటే మనకి అందరికీ తెలిసిందే, మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రదాత.
ఆయన ఒక్కడే మన రాష్ట్రాన్ని ఏమాత్రం అభివృద్ధి చేసినా, ఉమ్మడి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసినా, అలాగే విడిపోయిన మన ఆంధ్ర రాష్ట్రాన్ని మళ్ళీ గాడిలో పెట్టిన ఆయన ఒక్కడే. సో ఈ గత 5 ఏళ్లుగా ఈ ప్రభుత్వం చేతుల్లో అణగారిపోయిన వర్గాలన్నీ ఏకమయ్యి ఆయన మళ్ళీ ముఖ్యమంత్రిని చేసుకుందామని చెప్పి ప్రయాణిస్తా ఉన్నాయి. మరి ఈ ప్రయాణంలో అందరూ ఒకటే మాట చెప్తున్నారు, చంద్రబాబు గెలవాలి, జాబు రావాలి, బాబు గెలవాలి, ఆంధ్రప్రదేశ్ వెలగాలి అనే నినాదంతో ప్రతి ఒక్కరూ వస్తూ ఉన్నారు. ఈ అణగారిన వర్గాలు ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి ఇవాళ చూడండి జన ప్రవాహం ఎంత ఉందో. ఊరికినే సైకిల్ యాత్ర అంటే మాకు సైకిల్ దొరికితే లేదు అని చెప్పి మేము చాలా టెన్షన్ పడ్డాం. అలాంటిది ఇన్ని వేల మంది వచ్చేసి సైకిల్ యాత్రకు పూర్తిగా రెడీ అయిపోయి మాతో పాటు సైకిల్ యాత్ర చేయడానికి రెడీగా ఉన్నారు. అంటే జనాల్లో ఎంత కసి ఉంది, వాళ్ళ ఈ బాబు గారి మీద ఎంత ప్రేమ ఉంది అనేది తెలుస్తా ఉంది. ఆయన ఒక్కడే మన రాష్ట్రాన్ని బతికించగలడు, మళ్ళీ మన రాష్ట్రాన్ని గాడిని బతకగలని చెప్పి నమ్ముతూ మేమంతా ముందుకు నడుస్తా ఉన్నాం. ఆ ప్రజల్లో చైతన్యవంతం తీసుకొస్తానికి ఈ యాత్ర చేస్తున్నాం. ఈ యాత్రలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి అభినందన తెలియజేస్తూ గుడివాడ మార్పు మొదలైంది. ఈ ఒక్క రోజు చూడండి, మీ ఒక్క రోజు వచ్చిన రెస్పాన్స్ చూస్తేనే మనకు అర్థమైపోతుంది. ఎక్కడ లేని కష్టాలు పడ్డ ప్రజలందరూ మంచి రోజులు వస్తున్నాయని చెప్పి పండగ వచ్చే ముందు వాతావరణం 20 రేపు మే 13 ఏదో పెద్ద పండగలాగా జాతరలాగా ఉండబోతుంది. ప్రజలందరికీ రావణ సంహారం జరిగినట్టుగా ఒక దీపావళి చేసుకున్నట్టుగా ఉండబోతుందని చెప్పేసి అందరికీ తెలియజేస్తుంది. ముసలాయన చివరి ఎన్నికలని ఈయనే చెప్పాడు కదా, చివరి ఎన్నికని చెప్పండి నా పని అయిపోయింది అని. చంద్రబాబు గారు ఇప్పటికి బస్సు మీదకి గబగబా అని ఎక్కేయగలడు, గబగబా దిగేయగలడు. మొత్తం ఈ రోజుకి 18 నుంచి 20 గంటలు కష్టపడుతున్న వ్యక్తి ఆయన. ఇంత ఎండల్లో కూడా ప్రసంగాలు చూస్తుంటే మీరు ఎన్ని గంటలైనా కూర్చొని చెప్పగలిగిన వ్యక్తి ఆయన. ముసలాడేంటి, కొంతమంది యువకులు పుట్టుకతో వృద్ధులని మన పనికి మన్నాడు పుట్టుకాడి నుంచి వృద్ధుడే. వాడొచ్చి మనకి చెప్పేదేంటి, రాత్రులంతా తిరిగి పగలంతా పుడుకునేవాడు మన చంద్రబాబు గురించి కామెంట్ చేసేంత కూడా వదిలేండి. అది ఓకే అందరికీ నమస్కారం. ఈరోజు మాజీ ముఖ్యమంత్రులు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి 72 ఏళ్లు పూర్తి చేసుకుని ఇవాళ 73 ఏళ్ళలో ప్రవేశం స్టార్ట్ అయింది. ఆయన ప్రజల కోసం ఎంత వయసు అయినా సరే ఈరోజు రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్ర సంక్షేమం కోసం కష్టపడుతున్న వ్యక్తి. సంపాద సృష్టించగలడు, సంపాదన కూడా సంక్షేమం కోసం ఖర్చు పెట్టే ఏకైక వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. నిన్ను 100 ఏళ్లు ఆరోగ్యంగా ఉండాలని, ప్రజాసేవలో ప్రజలకి రాష్ట్రానికి మేలు చేసే విధంగా కొనసాగాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నాం. ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా గుడివాడలో వెనుగళ్ల రాము గారి ఆధ్వర్యంలో ప్రజా చైతన్య యాత్ర చేస్తా ఉన్నాం. ఈ రోజు ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 5 ఏళ్లైందో ప్రతి హామీని తొంగలో దొక్కారు. ఈ రోజున మద్యపాన నిషేధం అని చెప్పి అక్క చెల్లెమ్మల తాళ్లు తెంపే విధంగా పనికిరాని నాసి రకం మద్యాన్ని పెట్టి ఈ రోజున కోట్లాది రూపాయలు దండుకునేటటువంటి జే ట్యాక్స్ రూపంలో దండుకుని ఈ రోజున ఎన్నో ప్రాణాలు పోవడానికి కారకులయ్యారు. అట్లాగే చదువుకున్న పిల్లలకి ఉద్యోగాలు లేవు. ఈ రోజున మెగా డిఎస్సి అన్నారు, డిఎస్సి లేదు. ప్రతి హామీని తొంగలో దొక్కారు. ప్రజలందరూ కూడా చైతన్యవంతం అవ్వాలి, ఇటువంటి ప్రభుత్వాన్ని కూలదోయాలి. తప్పనిసరిగా అభివృద్ధి పదంలో ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని తీసుకెళ్లేటటువంటి దార్శనికుడు చంద్రబాబు గారి నాయకత్వంలో చంద్రబాబు నాయుడు గారిని మరలా ముఖ్యమంత్రిని చేసుకోవాలనేటువంటి సంకల్పంతో ప్రజల్ని చైతన్యవంతం చేయడానికి ఈరోజు చైతన్య యాత్ర, సైకిల్ యాత్ర చేస్తా ఉన్నాం. ప్రజలందరూ ఒక్కసారి మేల్కొని రేపు రాబోయే ఎన్నికల్లో ఈ వైసీపీ ప్రభుత్వాన్ని గుణపాఠం చెప్పి వెనుగళ్ల రాము గారిని అత్యధికమైన మెజారిటీతో అసెంబ్లీకి పంపించాలని చెప్పి కోరుతాం. మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదినం సందర్భంగా వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రోజున గుడివాడ పట్టణంలో సైకిల్ ర్యాలీ నిర్వహిస్తా ఉన్నాం. ప్రజలందరికీ కూడా ఈ 5 సంవత్సరాల పాలనలో జరిగినటువంటి ఈ అరాచక పాలన గురించి వివరిస్తూ రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా రావాల్సిన ఆవశ్యకత, అట్లాగే భావితరాలు భవిష్యత్తులో బాగుపడాలన్న
ఆంధ్ర రాష్ట్రానికి మంచి ఉద్యోగాలు రావాలన్నా, పరిశ్రమలు రావాలన్నా, రాష్ట్రం ముందుకెళ్లాలన్నా కూడా చంద్రబాబు నాయుడు గారు రావాలి, ఈ కూటమి ప్రభుత్వం రావాలి. అట్లాగే మన పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు కలిసి ఏ విధంగా అయితే ఈ రాష్ట్రంలో పర్యటిస్తా ఉన్నారో, ఏదైతే ఈ ప్రతిపక్ష ఓటు చీలకుండా మొత్తం అంతా కూడా గొంపకొత్తుగా కూటమికి పడాలని చెప్పి ఏదైతే పవన్ కళ్యాణ్ గారు కృతనిశ్చయంతో ఉన్నారో దాని అంతటిగా సహకరించే విధంగా ఈ కళ సాధించాలి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలి, రాష్ట్రానికి మంచి భవిష్యత్తు రావాలి అని చెప్పి తెలియజేయడం కోసం ఇవాళ ఆయన జన్మదినం సందర్భంగా గుడివాడ పట్టణంలో ఈ సైకిల్ ర్యాలీ నిర్వహించడం జరుగుతా ఉంది. సర్దార్ గౌత్ లచ్చన్న 18వ వర్ధంతి సందర్భంగా గత రోజు సాయంత్రం గుడ్లవల్లేరు మండలంలో పెద్ద ఎత్తున గౌత్ లచ్చన్నకు ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మచిలీపట్నం పార్లమెంటు సభ్యులు జనసేన పార్టీ నేత బాలశౌరి, గుడివాడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వెనుగండ్ల రాము పాల్గొని ఘన నివాళులు అర్పించారు. అనంతరం గుడ్లవల్లేరు రైస్ మిల్లు నందు బీసీ ఆత్మీయ సమావేశ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ వేదికపై నుండి బాలశౌరి మాట్లాడుతూ బందర్పోర్టు నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి నిధులు తీసుకొస్తే ఆ నిధులను కూడా ఎక్కడ ఈ జగన్మోహన్ రెడ్డి వాడేస్తాడో అనే భయంతో నేరుగా బ్యాంకు ద్వారానే కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించే విధంగా ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో జగన్మోహన్ రెడ్డి విఫలమయ్యారని, ఈ 5 ఏళ్లలో రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి శూన్యమంటూ విమర్శించారు. అనంతరం రాము మాట్లాడుతూ 20 సంవత్సరాలుగా గుడివాడ నియోజకవర్గంలో ఒక అభివృద్ధి కూడా చేయని నేత ఎవరైనా ఉన్నాడు అంటే అది కేవలం కొడాలి నాని ఒక్కడే అంటూ విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి ప్రజలు అండగా నిలబడి తమ ఓట్ల ద్వారా ఎమ్మెల్యేగా నన్ను ఎంపీగా బాలశౌరిని గెలిపిస్తే ఎన్నడూ చూడని విధంగా గుడివాడ నియోజకవర్గం పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం వీరి సమక్షంలో తెలుగుదేశం పార్టీలోకి పెద్ద ఎత్తున వైసీపీ నేతలు, కార్యకర్తలు చేరడం జరిగింది. వారందరికీ కండువా కప్పి రాము ఆహ్వానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీ కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కొనగల నారాయణ, మాజీ శాసనసభ్యులు రావి వెంకటేశ్వర మరియు తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొనడం జరిగింది. వైసీపీ ప్రభుత్వం గత 5 సంవత్సరాలుగా నేను కూడా పార్లమెంటు సభ్యుడిగా ఉన్నాను. కానీ మీ అందరికీ తెలుసు జరిగినటువంటి విషయాలు కూడా. మరి అభివృద్ధి అనేది మనం ఎక్కడ చూసినా శూన్యం, ఎక్కడ అభివృద్ధి అనేది కనిపించట్లేదు. మరి మనం ఈరోజు ఈ రాష్ట్రంలో ఎన్నో సంవత్సరాల నుంచి చూసినట్లయితే 50 సంవత్సరాల నుంచి అనేక మంది ముఖ్యమంత్రులు మనం చూసాం. జలగ వెంగళరావు గారిని కానివ్వండి, పివి నరసింహరావు గారిని కానివ్వండి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారిని కానివ్వండి, దామోదర సంజీవ్ గారిని కానివ్వండి, లేకపోతే ఎన్టీ రామారావు గారిని కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారిని కానివ్వండి, రాజశేఖర రెడ్డి గారిని. సమాజం పట్ల ఎలా ప్రవర్తించాలి, భావి తరాల వారికి సంపదని ఏ రకంగా సృష్టించాలనేది వాళ్ళకి తగ్గట్టుగా ఒక స్థాయికి తగ్గట్టుగా ఆలోచనలు ఉంటాయి. పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఆ ముఖ్యమంత్రులు పనిచేసేటువంటి వాళ్ళు. కానీ గత 5 సంవత్సరాల నుంచి ఈ రాష్ట్రంలో ఏదన్నా ఒక అభివృద్ధి ఉందా అనేటువంటి విషయాన్ని మనం ప్రశ్నించుకుంటే అది శూన్యం అనేటువంటి విషయాన్ని సందర్భంగా మీకు మనవి చేస్తూ ఉన్నాను. మరి మనం అందరం కూడా ఓట్లేసి గెలిపించేది ఒక ముఖ్యమంత్రుల్ని మన పిల్లల భవిష్యత్తు కోసం, ఉద్యోగ అవకాశాల కోసం, సంపద కోసం మనం చూస్తూ ఉంటాం. ఆ రోజుల్లో మనం చూసాం ఒక్కొక్క ముఖ్యమంత్రి ఒక్కొక్క పథకాలు తీసుకునేవాళ్ళు. మరి ఆ పథకాల ద్వారా అనేకమైనటువంటి మరి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులు కానివ్వండి, వీటి ద్వారా కానీ ఎంతో సంపద సృష్టించేవాళ్ళు. కానీ ఈరోజు ఇసుక, మట్టి కూడా మిగల్చినటువంటి దౌర్భాగ్యమైనటువంటి ప్రభుత్వం ఈ వైసీపీ ప్రభుత్వం అనేటువంటి మాట మరి వాస్తవం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు మనవి చేస్తూ ఉన్నాను. మరి మీరు చూశారు మంది కృష్ణా డెల్టా, వరి తప్ప ఏమీ పండనటువంటి పొలాలు మన ఎన్నిటిని కూడా కృష్ణా డెల్టాకి మరి ఈరోజు మనకి కృష్ణానది నుంచి వాటర్ వస్తూ ఉంటుంది మొన్నటి దాకా. మరి అది ఎక్కడో మహారాష్ట్రలో పుట్టి మహారాష్ట్ర సాగునీరు, త్రాగునీరు అవసరాలను తీర్చుకొని అక్కడి నుంచి కర్ణాటక వచ్చి కర్ణాటక ఆలమట్టి డ్యాము నింపి అక్కడ రైతుల యొక్క అవసరాలను నింపి అక్కడి నుంచి తుంగభద్ర వచ్చి తుంగభద్ర నుంచి శ్రీశైలం వచ్చి శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్ వచ్చే లోపు మనకి వాటర్ రావట్లేదు. కానీ కృష్ణా డెల్టా ఎప్పుడు ఎండిపోకుండా ఉండాలి అంటే మనకి పోలవరం ప్రాజెక్టు అవసరం అనేటువంటి విషయం ఈ డెల్టా రైతాంగానికి, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మొత్తానికి కూడా తెలిసినటువంటి విషయమే, మీ అందరికీ తెలుసు. కానీ గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో 72% కేంద్ర ప్రభుత్వం నిధులు తీసుకొచ్చి పోలవరం ప్రాజెక్టు కంప్లీట్ చేస్తే కనీసం 1% అంటే 73% కూడా మరి చేయనటువంటి ముఖ్యమంత్రి ఈ ముఖ్యమంత్రి అని చెప్పేసి సందర్భంగా మీ అందరికి కూడా మనం చేస్తూ ఉన్నాను. నేను అడుగుతున్నా ముఖ్యమంత్రి గారికి,
అసలు కృష్ణా డెల్టా రైతాంగం అంటే మీకు తెలుసా? రైతుల యొక్క బాగోగులు మీకు తెలుసా? ఒకవేళ కృష్ణా డెల్టా ఎండిపోతే పోలవరం ప్రాజెక్ట్ నుంచి నీళ్లు తీసుకొచ్చి ఈ కృష్ణా డెల్టా ఎండకూడదు అనేటువంటి చిత్తశుద్ధి మీకు ఉందా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. మరి మీ అందరికీ తెలుసు, ఆ రోజు పట్టుసీమ కాలువల ద్వారా ఈరోజు లిఫ్ట్ ద్వారా తీసుకొచ్చి నీళ్లు ప్రతి ఏటా 70, 80, 90, 100 టీఎంసీ వాటర్ని తీసుకొచ్చి కృష్ణాలో డంపు చేయబట్టే ఈ కృష్ణా డెల్టా ఎండిపోలేదు అనేటువంటి విషయాన్ని, వాస్తవం అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు మనవి చేస్తూ ఉన్నాను. కానీ ఈరోజు రైతులందరూ ఆలోచిస్తూ ఉంటారు, ప్రభుత్వాన్ని ఎన్నుకుంటుంటారు, ఏంది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేస్తారు, ఈ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత ఏం చేస్తారు అని చెప్పేసి అంటుంటారు. కానీ చివరికి మిగిలింది ఈ పోలవరం ప్రాజెక్ట్ని ఎండ కట్టారు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. ఈ ఇరిగేషన్ మంత్రి మాట్లాడతాడు, ఆయనకు అసలు పోలవరం ప్రాజెక్టు డయాఫ్రమ్ వాల్ అంటే ఏందో తెలియదు, అది ఎందుకు మునిగిందో తెలియదు, ఆ డ్యామేజ్ ఎందుకైందో తెలియదు, దాన్ని ఏ రకంగా రిపేర్ చేపియాలో తెలియదు, ఆ రిపేర్ చేపియాలంటే ఎంత ఖర్చు అయిందో తెలియదు, ఆ నిధులు ఎక్కడి నుంచి తీసుకురావాలో తెలియదు. మరి కృష్ణా డెల్టా రైతాంగానికి మీరు ఏమి సమాధానం చెప్తారో పొరపాటున వెంకటేశ్వర గారు, జగన్మోహన్ రావు గారు, పిననేని బాబ్జీ గారు, వేదికను అలంకరించినటువంటి నాయకులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం. అలాగే మాజీ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ సాయన్ పుష్పావతి గారు, ఈ గ్రామంలో ఇవాళ రోజున జరిగే కార్యక్రమం గౌతు లచ్చన్న గారి వర్ధంతి ఆత్మీయ సమావేశం కూడా రెండు కలిపి మనం నిర్వహించుకున్నాం. గౌతు లచ్చన్న గారు అంటే మా కుటుంబంతో చాలా సన్నిహిత సంబంధాలు ఉంటాం. అట్లాగే గుట్లవల్లేరు మండలంతో కూడా చాలామంది నాయకులతో మంచి సంబంధాలు ఉన్న వ్యక్తి లచ్చన్న గారు. అంటే ఇక్కడ 80 ఏళ్ల వయసు ఉన్న వాళ్ళకి మాత్రమే గౌతు లచ్చన్న గారు అర్థమవుతారు. మరి ఆయన రాజకీయాల్లో అరుదైన వ్యక్తి, రాజకీయాల్లో ఉన్నత విలువలతో పోరాటంతో ఎవరినైనా ఎదిరించే సత్తా ఉన్న నాయకుడైన ఆయన వయసులో ఉండగా స్వాతంత్ర పోరాటంలో పాల్గొని బ్రిటిష్ వారితో చాలా డి అంటే డి అని ఎదుర్కొంటే ఆ రోజున అతను సర్దార్ అనే బిరుదు ఇచ్చింది బ్రిటిష్ వారే. ఆయన పైన కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు ఉన్నాయి. అటువంటి నాయకుడు సుదీర్ఘమైన రాజకీయాల్లో శాసనసభ్యుడిగా ఉండి అనేక సమస్యలపైన పోరాడటం జరిగింది. ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకి అండగా ఉండి వారి రాజకీయ అభివృద్ధి కోసం పోరాటం చేసినటువంటి వ్యక్తి. మేము ఆయన బతుకున్నంత వరకు కూడా మా తండ్రి గారు ఆయనకు అనుచరుడిగానే ఉన్నారు. ఆయన కృషికార్ లోక్ పార్టీ ఆ రోజుల్లో ఉండేది పార్టీ, ఆ తర్వాత స్వతంత్ర పార్టీ ఆచార్య రంగా గారు దానికి అధ్యక్షులుగా ఉండేవాళ్ళు. తర్వాత లోక్దళ్ పార్టీ, జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఆయన జీవితాంతం కూడా పోరాడుతూనే ఉన్నారు. ఆయన అడుగుజాడల్లో మేము కూడా నడుస్తూ ఉండేవాళ్ళం. మరి అటువంటి నాయకుడు స్ఫూర్తిగా తీసుకున్న రాజకీయాల్లో మనం అంతా కూడా రాజకీయాలు చేయాలి. మన పిననేని భూపతి రాయుడు గారు, బాబ్జీ గారు తండ్రి గారు, గౌతు లచ్చన్న గారి శిష్యుడే. మరి అందరూ కూడా మరి గౌతు లచ్చన్న గారిని వాళ్ళు స్మరించడం 18వ వర్ధంతి అయింది. అటువంటి గొప్ప వ్యక్తిని ఆదర్శంగా తీసుకుని రాజకీయాలు చేయాలి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాడు, డబ్బు సంపాదించడం కోసమే తన యొక్క ముఖ్యమంత్రి పదవిని వాడుకుంటున్నాడు. మద్యం ద్వారా కానీ, మైన్స్ ద్వారా కానీ ఎన్ని మార్గాలు ఉంటాయి అన్ని మార్గాల్లో శాసనసభ్యులు కానీ, వైఎస్ఆర్ పార్టీకి చెందినటువంటి వాళ్ళు, మంత్రులు కానీ, ముఖ్యమంత్రి కానీ అవినీతితో రాష్ట్రాన్ని దోషేశారు. ఇవాళ అటువంటి ప్రభుత్వానికి బుద్ధి చెప్పడం కోసం జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు మనతో కలిసి ప్రయాణం చేస్తూ బీజేపీని కూడా మనతో భాగస్వామ్యం చేసి ఇవాళ రోజున భారతీయ జనతా పార్టీ, జనసేన, తెలుగుదేశం పార్టీలు జగన్మోహన్ రెడ్డిని గద్దె దించడం కోసం, ఈ రాష్ట్రాల్లో ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసం, ఈ అవినీతి పరిపాలనని గద్దె దించి ఒక మంచి పరిపాలనని తీసుకురావాలనే ఉద్దేశంతో ముగ్గురు కలిసి పోరాటం చేస్తూ ఉన్నారు.
మరి ఆ పోరాటానికి మీరంతా కూడా కలిసి రావాలి. ఇవాళ నాకు గతంలో చంద్రబాబు నాయుడు గారు 3 సార్లు పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేసే అవకాశం ఇచ్చారు. నిజంగా నా దగ్గర ఫస్ట్ టైం నేను రాజకీయాల్లో ఏ పదవి నిర్వహించకపోయినా కూడా చంద్రబాబు నాయుడు గారు నన్ను గౌరవించి ఫస్ట్ పార్లమెంట్ పదవి ఇచ్చారు నాకు. మరి ఆ రోజున తెలుగుదేశం పార్టీ వేవ్ లేదు, మన రాష్ట్రంలో అధికారం రాలేదు. కానీ నన్ను మాత్రం గెలిపించి పార్లమెంట్కి పంపించిన మీ అందరికీ కూడా నా జీవితాంతం కూడా నేను రుణపడి ఉంటాను. వాళ్ళ అరుదైన గెలుపు అది. వేవు లేకపోయినా కూడా, డబ్బు లేకపోయినా కూడా నేను ఒక పెద్ద బిజినెస్ మ్యాన్తో పోరాటం చేస్తే నాకు మీరంతా అండగా నిలబడి నన్ను గెలిపించి పంపించారు. ఆ గెలుపు మాత్రం నా జీవితంలో మర్చిపోలేను. మళ్ళీ రెండోసారి నుంచుంటే అత్యధిక మెజార్టీతో గెలిపించారు. ఇవాళ మీ మేలు రాజకీయంగా నాకు చంద్రబాబు నాయుడు గారు అవకాశం ఇచ్చారు, ప్రజలు మీరు కూడా ఇచ్చారు. మరి వాళ్ళ రోజున అలయన్స్ మన పొత్తులో భాగంగా నా సీటు జనసేనకి ఇవ్వాల్సి వచ్చింది. నేను చంద్రబాబు నాయుడు గారికి చెప్పాను, మీరు నాకు చాలా గౌరవం ఇచ్చారు, 3 సార్లు పార్లమెంట్ సీట్ ఇచ్చారు, నేను 2 సార్లు గెలిచాను. నేను మీరు చేసినటువంటి నాకు కోఆపరేషన్కి నేను కూడా తిరిగి మీకు చేయాలి. నా వల్ల ఏ రకమైన ఇబ్బంది కలగదు, ఏ రకంగానూ హృదయపూర్వకంగా నేను సపోర్ట్ చేస్తాను అని చెప్పి నేను చంద్రబాబు నాయుడు గారికి చెప్పాను. చంద్రబాబు నాయుడు కూడా ఆయన చాలా సంతోషించారు. అందరూ నీకులాగా ఉంటే నాకు ఈ బాధలు లేవని. మరి వాళ్ళ రోజున నాకన్నా బాలశౌరి గారికి గెలిపించాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది, నా మీద ఉంది. అతను అభివృద్ధి నా చిరకాల కోరిక బందర్లో పోర్టు కావాలండి. బందరు అన్ని రకాలుగా వెనకబడిపోయిన ప్రాంతం. ఆ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే మాకున్న ఏకైక మార్గం మచిలీపట్నం పోర్టు. ఆ పోర్టు కోసం నేను ఉద్యమం చేశాను. 525 రోజుల పాటు రిలే నిరాహార దీక్షలు చేశాం, పోరాడాం. జిల్లా వ్యాప్తంగా కూడా పోర్టు కోసం అందరూ కూడా రోడ్డు ఎక్కి మాకు మచిలీపట్నంలో పోర్టు కావాలని చెప్పి పోరాడారు. అటువంటి పోరాటం చేసి సాధించుకున్న పోర్టుని రకరకాల కారణాల వల్ల అభివృద్ధి చేయలేకపోయాం. ఇవాళ ఒక 4000 కోట్ల రూపాయలు ఈయన కేంద్రం నుంచి పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి పట్టుకొచ్చి ఇవాళ పోర్టు పనులు జరుగుతున్నాయి. అంటే బాలశౌరి నాకు లేకపోయినా పర్వాలా, ఒక సమర్థత కలిగినటువంటి అభివృద్ధి చేసే సత్తా ఉన్న బాలశౌరి గారికి ఇవ్వటం నాకు చాలా ఆనందంగా ఉంది. రైల్వే గేట్ గురించి నేను సాగరమాల కింద దాన్ని నిర్మించాలని చెప్పి అన్ని ఎస్టిమేట్లు తయారై టెండర్లు కూడా పిలిచారు. ఆ టెండర్లు కూడా మేము వేయటానికి కూడా సిద్ధపడ్డారు మనకు తెలిసిన మనుషులు. లాస్ట్లో మళ్ళీ కేంద్ర ప్రభుత్వం పద్ధతి మార్చుకోవటం వల్ల అది పోయింది. మళ్ళీ ఇవాళ బాలశౌరి గారు దాన్ని తీసుకొచ్చి నిర్మాణం చేస్తూ ఉన్నారు. అభివృద్ధి చేసే ఆలోచన ఉన్నవాడు, పట్టుదల కలిగినవాడు, అటువంటి వ్యక్తి మనకు పార్లమెంట్ సభ్యుడిగా ఉంటే నాకు రాపోయినా పర్లేదు, కానీ ఒక అసమర్థుడికి ఇవ్వకుండా ఒక సమర్థుడికి ఇచ్చినందుకు నేను హృదయపూర్వకంగా అలాగే ఈనాటి ప్రభుత్వం చూస్తే ఎంత దారుణాలు కొడిగడుతుందంటే కేవలం డబ్బు కోసం తప్ప వేరే ఎటువంటి ఆలోచన లేకుండా జనాల్ని పరిపాలించడం అంటే ఏంటో తెలియకుండా దోచుకుంటూ ఒకటే ధ్యేయంగా పనిచేస్తున్న మస్తు ప్రభుత్వం ఇది. ఈ ప్రభుత్వ విధానాలు దుర్మార్గంగా ఉంటే మన ఎమ్మెల్యే పరమ దుర్మార్గంగా ఉన్నాడు. మీకు అందరికీ తెలుసు, ఈ ఎమ్మెల్యే బూతులు తిడతాం అనేది ఒకటే కాదు, క్యాషువల్ పెడతాం అనేది ఒకటే కాదు, అసలు పని చేయటం అనేది అలవాటు లేని వ్యక్తి మన ఎమ్మెల్యే. ఇందాకే బాలశౌరి గారు కూడా చెప్పారు, మీకు పని చేయటం అంటే బద్ధకం, ఎవరైనా తెలుసుకోవాలంటే బద్ధకం, కొత్త విషయం ఎవరైనా నేర్చుకోవాలంటే బద్ధకం, రాత్రంతా గాలి తిరగడం, పగల పొద్దున్నే లేకుండా మధ్యాహ్నానికి లేవటం, నిద్ర లేవటం, ఇలాంటి వ్యక్తులు ఏమంటారు, గాలోడు అంటారు, మనం ఇక్కడ గాలి వెళ్ళమంటారు. అట్లాంటి వాడిని తీసుకొచ్చి మనం 20 ఏళ్ళు ఎమ్మెల్యేగా చేస్తే మనం అనుభవించక తప్పదు. ఈ గుడివాడు పడే కష్టాలు చూడలేకే, ఈ గుడివాడికి ఏమాత్రం అభివృద్ధి లేకపోవడం చూడలేకే నేను ఇక్కడికి వచ్చి సంవత్సరాల నుంచి ఇక్కడ రకరకాల కార్యక్రమాలు చేస్తూ వస్తూ ఉన్నాం.
నేను వచ్చిన వెంటనే వచ్చిన దగ్గర నుంచి నేను చేసే కార్యక్రమాలను ఆస్వాదిస్తూ నాకు వెన్నంటి ఉన్న వ్యక్తి మీకు అందరికీ తెలుసు, మన మాజీ పార్లమెంట్ సభ్యులు అన్నయ్య. వెరీ మచ్ థ్యాంక్ యూ అన్న. మీరు బాగానే ఆహ్వానించారు, నన్ను హత్తుకున్నారు, తిట్టారు కూడా మొదట్లో. నీకెందుకు ఇవన్నీ నువ్వు చేయగలవా, ఇవన్నీ నీకెందుకు, నోరు మూసుకుని వెళ్ళిపోన్నారు. కొన్నాళ్ళకి నా పట్టుదల గ్రహించి నన్ను ఆశీర్వదించడం కూడా మొదలెట్టారు. మీకు ప్రత్యేకమైన థ్యాంక్స్ చెప్తాను. థ్యాంక్ యూ అన్న. అలాగే మనం అన్నట్లుగా ఇక్కడ ఎక్కువ సమయం లేదు, అందరికీ ఆకలిస్తుంది. మనకు కూడా భోజనాలు చేయాలి. సో మీ అందరికీ ఒకటే పాటిస్తున్నాను, ఈ గుడివాడ కోల్పోయిన అభివృద్ధి, 20 ఏళ్ళుగా కోల్పోయిన అభివృద్ధిని ఈ 5 ఏళ్లలో 25 ఏళ్ళ అభివృద్ధిని చూపిస్తానని చెప్పి మీకు పాటిస్తా ఉన్నాను. ఇక్కడ ఉన్న ప్రతి రోడ్డు బాగుపడుతుంది, ప్రతి ఇంటికి మంచినీరు వస్తుంది, ప్రతి పంట కాలువ శుభ్రంగా ఉన్నది. అలాగే ప్రతి ఇల్లు మురుగునీళ్ళు వాసన రాకుండా చక్కటి వాసనతో సువాసనతో నీట్గా ఉండేటట్టుగా చేస్తానని చెప్పి మీకు పాటిస్తున్నాను. ఇది ఒక్కటే కాదు, మీ అందరికీ ఇంకొక పాటిస్తా ఉన్నాను. 10,000 ఉద్యోగాలు గుడివాడ నియోజకవర్గానికి తీసుకొస్తాను. అందరికీ ఉద్యోగం అనేది ఎవరైనా కానీ గుడివాడ వస్తే ఉద్యోగం వస్తుంది అనేటట్లుగా చేస్తానని చెప్పి అందరికీ మాటిస్తాను. ఇంతవరకే కాకుండా సోదరులారా, మీకు ఇంకా కొన్ని విషయాలు చెప్పాలి, చాలా ఉంది. సో మీకు అందరికీ ఒకే ఒక మాట చెప్తాం. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ జనసేనకి తెలుగుదేశానికి ఏ మాత్రం తేడా లేకుండా ఈక్వల్ గా ఓటింగ్ రావాలని చెప్పి నా కోరిక. ఇదొక్కటి ప్రతి ఒక్కరూ సహకరించండి. మనకి బాలసౌర్ల గారు బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ. రైతన్నల పసిడి పంట రాసి తెలుగుదేశం పార్టీ. అన్నదాత పథకం ద్వారా రాష్ట్రంలోని ప్రతి రైతుకి ఏడాదికి 20,000 రూపాయల ఆర్థిక సహాయం అందించబోతోంది. సైకిల్ గుర్తుకే ఓటేద్దాం, వెనిగండ్ల రాముని గెలిపిద్దాం, గుడివాడ అభివృద్ధిలో భాగస్వాములవుదాం. 2024 సార్వత్రిక ఎన్నికల్లో మరోసారి ప్రజలు వైకాపా పార్టీకి అండగా నిలబడి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి గెలిపిస్తే రాబోయే 5 సంవత్సరాలు ఈ సంక్షేమ పథకాలను ఇలాగే కొనసాగిస్తూ రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేసుకోవచ్చని తెలియజేస్తూ శాసనసభ్యులు కొడాలి నాని తన ఎన్నికల ప్రచారాన్ని గుడ్లవల్లేరు మండలంలో కొనసాగిస్తున్నారు. గుడ్లవల్లేరు మండలం అంబేద్కర్ కాలనీ పర్యటనకు వెళ్లిన ఎమ్మెల్యే కొడాలి నానికి ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఇంటింటికి వెళ్లి గ్రామాలలో జరిగిన అభివృద్ధిని వివరిస్తూనే ప్రభుత్వం నుండి ప్రజలకు అందిన సంక్షేమ పథకాలను తెలియజేయడం జరిగింది. గ్రామ శివార్లో నివసించే వారికి కూడా ఇంటి వద్దకి సంక్షేమ పథకాలను తీసుకువచ్చి అందించే విధంగా జగన్మోహన్ రెడ్డి ఈ 5 సంవత్సరాల పరిపాలన చేస్తారని, మరోసారి ప్రజలు అవకాశం ఇస్తే ఇలాంటి పరిపాలన మరో 5 సంవత్సరాల పాటు ప్రజలు చూడవచ్చని తెలియజేశారు. శాసనసభ్యుడిగా తనకు ప్రజలు మరో అవకాశాన్ని ఇస్తే గుడివాడ నియోజకవర్గంలో ఉన్న మంచినీటి సమస్యను పరిష్కరించే దిశగా కృషి చేస్తానని, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డితో మాట్లాడి మరిన్ని నిధులు తీసుకువచ్చి గుడివాడ నియోజకవర్గం అభివృద్ధి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో వైసీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
అటుపక్క వెళ్ళండి, అటువైపుకి వెళ్ళండి గురు, అటువైపుకి వెళ్ళండి. వచ్చారా ఎక్కడికి వెళ్తారు ఈ ఇళ్ళ కట్టుకుంటారు మీరు పక్కరండి. పెద్దాపురంలో పర్యటిస్తున్న జగన్మోహన్ రెడ్డికి జన సైనికులు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఉన్న ప్రేమ ఎలాంటిదో చూపించడం హర్షణీయమని జనసేన నాయకులు పాలంకి సారథి అన్నారు. అంతటి నిరసన సెగ జగన్మోహన్ రెడ్డికి తగిలిన కనీసం జగన్మోహన్ రెడ్డికి చలనం లేదని, రాష్ట్రంలో ప్రజలందరూ ఇదే తీరులో జగన్మోహన్ రెడ్డిని తరలి కొట్టబోతున్నారని సారథి ఎద్దేవా చేశారు. నేడు ఆయన నివాసం వద్ద ఏర్పాటు చేస్తున్న విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఎన్నికలు వచ్చిన ప్రతిసారి ఎవరితో ఒకరితో గాయం చేయించుకొని ఆ గాయాన్ని సాకుగా చూపించి సింపతి ఓట్లు పొందేందుకు జగన్మోహన్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని ఎద్దేవా చేశారు. చిన్న గాయానికి నుదుటిపై పెద్ద కట్టుకొని ప్రజల ముందుకు వచ్చి వాటిని ఫోటోలు వీడియోలు తీయించుకొని పబ్లిసిటీ స్టంట్ చేస్తున్నారంటే విమర్శించారు. ఇటువంటి వాటిని ప్రజలు విశ్వసించే స్థితిలో లేరని, జగన్మోహన్ రెడ్డి నాటకాలు ప్రజలందరూ గమనిస్తున్నారంటూ విమర్శించారు. ఈ విలేకరుల సమావేశంలో కొనకపు రెడ్డి రామకృష్ణ, ఆర్జ కృష్ణ, కొట్టే శివ, అడప విశాల్ తదితరులు పాల్గొన్నారు. పెద్దాపురం ఆదిత్య కాలేజీ స్టూడెంట్స్ సాక్షాత్తు 151 ఎమ్మెల్యే సీటు గెలిచామని విర్రవీగుతున్న గత 5 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిని దాదాపు 30 నిమిషాల పాటు గొడవ చేసి బాబులకి బాబు కళ్యాణ్ బాబు అని వాళ్ళు గొడవ చేస్తే ఆపే శక్తి ఎవరికీ లేదు. చేయలేకపోయారు, అక్కడ ఆపలేకపోయారు. అంత నిరసన సెగ తగిలిన తర్వాత ఇంకా ఆ పదవిలో కొనసాగటం అంటే ఆయన వల్లే అవుద్ది. ఇంకొకళ్ళైతే ఇంత నిరసన సెగ తగిలిన తర్వాత, ఒక భారత పౌరులు ఇంత నిరసన తెలియజేసిన తర్వాత ఇంకా ఆ సీట్లో కూర్చున్నారంటే కేవలం ఆయన వల్లే అవుద్ది. ఇంకెవరైతే ఆ పని చేయలేదు.
ఆ అవమాన భారాన్ని తట్టుకోలేదు. అది ఇవాళ ఉన్న అక్కడ పరిస్థితి. ఇంకా పోతే ఇక ఆయన ముఖం మీద ఇక్కడ చిన్న చిన్న గాయం, చిన్న చిన్న పట్టి వేశారు, ఇంత పట్టి వేశారు ముందు. ఇప్పుడు ఆ పట్టి సైజు ఇప్పటికి ఇంత అయింది. ఈ పట్టి అనేది అర్థమైపోయింది మాకు. ఈ పట్టి అనేది ఎలక్షన్ అయిపోయే మే 13వ తారీఖు సాయంత్రం వరకు ఈ పట్టి అనేది తీయటం జరగదు ఆయన ఫేస్ నుంచి. ఆ పట్టితోనే ఆయన ఈ సంవత్సరం కోడికత్తి లాగా ఈ పట్టితోనే ఈ ఎలక్షన్ ఆయన పూర్తి చేస్తాడు. ఇది ప్రజలు ఆయన యొక్క చౌకబారు విధానాన్ని తెలుసుకోవాలి. ఇకపోతే మన మచిలీపట్నం పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేయుచున్న, వైసీపీ అభ్యర్థిగా పోటీ చేయుచున్న ప్రఖ్యాత క్యాన్సర్ వైద్య నిపుణులు సింహాద్రి చంద్రశేఖర్ గారు ఆయనకి టికెట్ అనౌన్స్ చేసిన వెంటనే దాదాపు 6 రోజుల పాటు ఆయన స్విచ్ ఆఫ్ చేశారు. ఇది మేము పత్రికల్లో చూసాము, చాలా విస్తృతంగా ప్రచారం అయ్యింది. ఆయన టికెట్ అనౌన్స్ చేసిన వెంటనే స్విచ్ ఆఫ్ చేశారంటే దాని అర్థం ఏంటండి? అంటే అమ్మో నాకెందుకు ఈ టికెట్ ఇస్తే ఇది గెలిచే విధానం లేని సందర్భంలో నాకెందుకు ఈ టికెట్ అయిన భావన కదా ఆయనకి. అంటే ఆయన అప్పుడే ఆయన ఓటమి ఒప్పేసుకున్నాడు కదా. అటువంటి ఆయన్ని తీసుకొచ్చి బలవంతంగా ఇప్పుడు పార్లమెంట్ అభ్యర్థిగా నిలబెడుతున్నారు మా బాలశౌరి గారి మీద. అంటే ఇక బాలశౌరి గారి విజయం నల్లేరు మీద నడకే అని మేమేమి ఇదైతే ఉన్నాం. మేము కష్టపడి పనిచేసి మా యొక్క విధానాలని, జనసేన పార్టీ విధానాలు కానీ, బాలశౌరి విధానాలు కానీ, ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కానీ, ఏదన్నా కానీ పార్టీలకి సంబంధం లేకుండా ఆయన చేసిన అభివృద్ధి విధానాలని ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం. జనసేన నాయకులు, టీడీపీ ప్రజలు కానీ, టీడీపీ నాయకులు కానీ అంతా కూడా ప్రజల్లో తీసుకెళ్తున్నాం. ఈ విధంగా ఒక క్యాన్సర్ నిపుణులు తీసుకొచ్చి ఆయన శుభ్రంగా హైదరాబాద్లో ఎంతోమంది క్యాన్సర్ పేషెంట్లు చూసేవాళ్ళు ఈ 2 నెలల్లో అది చెడగొట్టి ఇక్కడ తీసుకొచ్చి పైపెచ్చు ఆయనతో ఆ మచిలీపట్నం ఎమ్మెల్యే క్యాండిడేట్ అంట ఎవరో కిట్టు అంట ఆయన అంటాడు నిన్న పత్రికల్లో, మేము ఇక్కడ మచిలీపట్నంలో క్యాన్సర్ హాస్పిటల్ నిర్మిస్తాం అని చెప్పి 75 సంవత్సరాల వయసున్న ఆ చంద్రశేఖర్ గారిని పెట్టుకుని ఆయన క్యాన్సర్ హాస్పిటల్ నిర్మిస్తాం, గుడివాడ నుంచి కూడా విజయవాడ వెళ్ళక్కర్లేదు, విజయవాడ నుంచి కూడా మచిలీపట్నం వచ్చే విధంగా క్యాన్సర్ హాస్పిటల్ నిర్మిస్తారంట. ఏమన్నా అర్థం ఉందండి? విజయవాడలో ఉన్న వైద్య సదుపాయాలు ఏంటి? అంత వైద్య సదుపాయాలు మచిలీపట్నంలో ఏర్పడాలంటే ఎన్ని దశాబ్దాలు పడుతుందండి? ఏదో నోటికొచ్చేట్టు మాట్లాడేట్టు. ఏళ్ళలో వైసీపీ అభ్యర్థులు ఎమ్మెల్యే క్యాండిడేట్ అవడంటే ఇంత అనాలోచితంగా ఏమి తెలియని విధంగా మాట్లాడేవాళ్ళే వైసీపీ క్యాండిడేట్లు దాదాపు అందరూ కూడా. ఇది ప్రజలు గమనించాలి. ఇకపోతే ఇక సిద్ధం సభలో మా శాసనసభ్యులు కొడాలి నాని గారు ఒక్క అబద్ధం కూడా చెప్పించలేకపోతున్నాం మా సీఎం గారితో అని ఆయన చాలా నిస్సిగ్గుగా ప్రకటించాడు. ఆయన ఒక్క అబద్ధం కాదు, ఒక్క నిజం చెప్పించగలిగాడు. ఆయన ఒక్క నిజం చెప్పించగలిగాడు 5 సంవత్సరాల్లో సీఎం గారితో. ఆయన ఏం చెప్పాడు? రూపాయికి రిజిస్ట్రేషన్ అన్నాడు. టిడికో హౌస్లు కానీ ఏదన్నా కానీ ఏవైనా చేసేసుకోవచ్చు అన్నాడు. ఇట్లా వాగ్దానాలు గుడివాడలో సుందర నందన వనంగా చేసేస్తా అన్నారు. ఒక్క రోడ్డు వేసారా? ఏదన్నా ఒక్కటి చెప్పింది చేశారా? ఒక్క నిజం మాట్లాడారా? అన్ని పచ్చబద్దాలే కదా. ఆయన నోటితో ఒక అబద్ధం కూడా ఆడించలేకపోయాడంట. ఇదో నాటకం. ఇవన్నీ ఒక ఎత్తు. అసలు విషయానికి వస్తున్నానండి. మేము గత 3 నెలలుగా మా జనసేన పార్టీ సంబంధించిన కార్యకర్తలు మరియు టీడీపీ సంబంధించిన కార్యకర్తలు, నాయకులు మేమంతా కూడా గుడివాడ నియోజకవర్గంలో ప్రతి ఇంటింటికి ప్రచార కార్యక్రమాన్ని వడగాల్లో మేము చేస్తే ఆ వడగాల్లో చేస్తే మంచుకొండలో ఎలా ఉంటుందో
వడగాల్లో చేసినాను నాని మన రాము గారితో వడగాల్లో మేము ప్రచారం చేస్తే మంచు కొండలో నడిచినట్టుగా అంత చక్కగా అంత ఇదిగా ఉంటుంది రాము గారితో ప్రయాణం. అది నేను ఈ 3 నెలల్లో రాము గారి గమనించింది. దయచేసి ప్రజలందరూ అర్థం చేసుకోవాలి. రాము గారి క్యారెక్టర్ని మేము అంత చూసాం కాబట్టి ఆయన అంత ప్రేమిస్తున్నాం. మీరు కూడా ఒక్కసారి ఎన్నుకుంటే ఆయన యొక్క విధానాలు, ఆయన యొక్క విజన్ని మనంతా ఎలా తెలుసుకుంటామంటే, అమెరికాలో 30 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. ఈ స్థాయికి అమెరికాలో ప్రజలే, అమెరికాలో సిటిజన్స్, అమెరికాలో నాయకులే అమెరికాలో రాలేకపోయారు ఈ స్థాయికి. అటువంటి అమెరికాలోనే అటువంటి ఓళమ్మని కూడా తోసి రాజని ఆయన అక్కడ అంత సాధిస్తే, ఆయన గుడివాడ వస్తే ఈ గుడివాడ ఏ స్థితిగా మారద్దో మీరంతా గమనించుకుని ఆయన మద్దతు తెలియజేయాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ. బీసీలు అంటే బ్యాక్వర్డ్ క్లాసెస్ కాదు, బ్యాక్ బోన్ క్లాసెస్. 50 ఏళ్లకే పెన్షన్, ₹1,00,000 పెళ్లి కానుక, చంద్రన్న భీమా, చట్టబద్ధ కుల గణన, బీసీలకు రక్షణ చట్టం తెచ్చి అన్ని విధాలుగా అండగా ఉంటుంది తెలుగుదేశం. సైకిల్ గుర్తుకే ఓటేద్దాం, వెనిగళ్ల రాముని గెలిపిద్దాం, గుడివాడ అభివృద్ధిలో భాగస్వాములవుదాం. గుడివాడ పండ్ల వర్తక సంఘం సభ్యులు చిరు వ్యాపారి ఆది మల్లేశ్వర అనారోగ్యంతో ఇటీవల మరణించడంతో ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన పథకం కింద 2 లక్షల చెక్కును గుడివాడ పోస్టల్ శాఖ అధికారులు పండ్ల వర్తక సంఘం నాయకులతో కలిసి బాధిత కుటుంబానికి అందజేశారు. ఈ సందర్భంగా పోస్టల్ అధికారులకు గుడివాడ పండ్ల వర్తక సంఘం అధ్యక్షులు గోకరకొండ బలరాం ధన్యవాదాలు తెలియజేశారు. పండ్ల వర్తక సంఘం తరపున పట్టణంలోని చిరు వ్యాపారులందరికీ ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన పథకం నమోదు చేయించామని బలరాం తెలియజేశారు. ఈ నెల 22వ తేదీ సోమవారం నుండి జీవీఆర్ వెల్ఫేర్ సొసైటీ తరపున వైట్ రేషన్ కార్డు ఉన్నవారికి కేంద్ర ప్రభుత్వం ఈ దరఖాస్తులను ఉచితంగా ఇస్తున్నామని ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని బలరాం విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పోస్టల్ శాఖ ఐపీపీబీ మేనేజర్ గణేష్, గుడివాడ సబ్ డివిజన్ పోస్టల్ ఇన్స్పెక్టర్ వి లక్ష్మీకిషోర్, అధికారులు బిహెచ్ సత్యశ్రీ, ఎన్ శ్రీనివాస్, పండ్ల వర్తక సంఘం నాయకులు పెద్ది రమణ, పెద్ది కిషోర్, పిడుగు శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మరి మా పళ్ళబళ్ళ అసోసియేషన్లో 3 నెలల క్రితం ఆది మల్లేశ్వరరావు అనే వ్యక్తి చనిపోయాడు అనారోగ్యరీత్యా. మరి ప్రతి సంవత్సరం మేము యూనియన్ తరఫున ఇన్సూరెన్స్ అందరికీ, మా యూనియన్లో సభ్యులందరికీ చేయిస్తాం. అట్లాగే ఈ సంవత్సరం కూడా చేయించాం. దీని సందర్భంగా ఆయనకి మరి అలా కుటుంబానికి ఆసరాగా ₹2 లక్షల పోస్టల్ ఇన్సూరెన్స్ ద్వారా అందింది. నేను చెప్పేది ఏంటంటే, ప్రతి ఒక్కళ్ళు మన యూనియన్లో ప్రతి సభ్యులు మరి ఈ ఇన్సూరెన్స్ని వాడుకుని ప్రతి సంవత్సరం ఇది కట్టి చక్కగా చేయాలని కోరుకుంటున్నాను. అంతేకాకుండా ఇవాళ కేంద్ర ప్రభుత్వం మన కోసం ఈ శ్రామ్ అని ఒక ప్రోగ్రాం పెట్టింది. దీంట్లో ప్రభుత్వ అధికారులు తప్ప, ఎంప్లాయీలు తప్ప ప్రతి ఒక్కళ్ళు ఎలిజిబుల్లే. ఈ సదవకాశాన్ని మరి గుడివాడ పట్టణ ప్రజలందరూ వాడుకోవాలని కోరుకుంటున్నాను. రేపు మరి సోమవారం నుంచి మరి మన ముగ్గు బజార్లో మా కార్యాలయం ముందు ఆఫీసు ప్రారంభిస్తున్నాము. దాంట్లో రూపాయి కూడా చెల్లించనక్కర్లేదు. మరి ఈ పథకం ప్రయోజనాలు ఏంటంటే, మరి 18 నుంచి 59 వయసు వాళ్ళు ఎవరైనా చేయొచ్చు. దీని ద్వారా సాధారణంగా చనిపోతే 30,000, మరి యాక్సిడెంట్లో చనిపోతే ₹5 లక్షల వస్తుంది. ఇది ఒక్కసారి కార్డు తీసుకుంటే చాలు, రెన్యూవల్ ఉండదు. అది మరి ప్రతి ఒక్కళ్ళు మరి ఆటో కార్మికులు కానీ ఎవరైనా ఏ వ్యక్తులైనా సరే తెల్ల కార్డు పొందిన అబ్బాయి కానీ అమ్మాయి ఎవరైనా సరే ఈ పథకం వాడుకుని మరి ముగ్గు బజార్లో సోమవారం నుంచి కార్యక్రమం పెడుతున్నాం. 10 రోజులు ఉంటుంది. ఈ 10 రోజులు వచ్చి మీరు మీ కార్డు వచ్చేటప్పుడు మీ ఆధార్ కార్డు, రేషన్ కార్డు, లింక్ అయిన ఫోన్ నెంబరు, మీ ఫోటో ఒకటి తీసుకుని రావాల్సిందిగా కోరుతున్నాము. మేము ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ తరఫున ఆది మల్లేశ్వరరావు గారు ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన పథకంలో ఎన్రోల్ అయినారు. అకౌంట్ ఓపెన్ చేసుకొని అతను ప్రమాదవశాత్తు గుండెపోటుతో మరణించినారు. అతని బంధువులకి, నామినీకి అప్లై చేసిన నెల రోజుల లోపల 2 లక్షలు మనం ఇన్సూరెన్స్ సెటిల్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఈ సమావేశంలో మేము కోరుకునేది ఏంటంటే, మా పోస్ట్ ఆఫీస్లో ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన పథకము ఎంతో రకాలుగా సామాన్య ప్రజలకు ఉపయోగపడుతుంది. ప్రతి ఒక్కరు కూడా చేసుకోవాలి. మనకి క్లెయిమ్లు కూడా చాలా అతి త్వరగా మనకి అప్లికేషన్ ఇచ్చిన అక్కడ నెల రోజుల లోపల సెటిల్ అయింది. ఈ రకంగా మనం ఎంత ఫాస్ట్గా చేస్తున్నాము. ఇదే కాకుండా మనం ప్రమాద బీమా పాలసీలు కూడా ఉన్నాయి. సంవత్సరానికి
550 రూపాయలు కడితే 10 లక్షల దాకా ప్రమాద బీమా వర్తింపు చేస్తారు. మరియు పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్, ఆర్డి, సుకన్య సమృద్ధి యోజన ఇవన్నీ కూడా మన పోస్ట్ ఆఫీస్లో ఎన్నో రకాల పొదుపు పథకాలు అందుబాటులో ఉన్నాయి. ఇవన్నీ కూడా అందరూ మా పోస్ట్ ఆఫీస్ సేవల్ని తీసుకొని సద్వినియోగం చేసుకోవాలని ప్రతికాముఖంగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. దేశంలో నరేంద్ర మోడీ చేస్తున్న అరాచకాలకు అడ్డుకట్ట వేయాలంటే రాబోయే రోజుల్లో ప్రజలు ఇండియా కూటమికి మద్దతుగా నిలవాలని సిపిఐ సిపిఎం నాయకులు కోరారు. గుడివాడ నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన వడ్డాది రాజేష్ ను బలపరుస్తూ తమందరూ వెనుకుండి కాంగ్రెస్ పార్టీకి మరింత బలం చేకూర్చి ముందుకు నడిపిస్తామని తెలియజేశారు. సిపిఎం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిపిఎం నేత ఆసిపి రెడ్డి, సిపిఐ నేత గుడపాటి ప్రకాష్ మాట్లాడుతూ నరేంద్ర మోడీ అరాచకాలకు అడ్డుకట్ట వేయాలంటే తప్పకుండా ఇండియా కూటమికి ప్రజలు అండగా నిలవవలసిన అవసరం ఎంతైనా ఉందని సూచించారు. గుడివాడ నుండి రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలుచున్న వడ్డాది గోవిందరావు అలియాస్ రాజేష్ కు తమ పూర్తి మద్దతు తెలియజేస్తున్నామని, కాంగ్రెస్ పార్టీ విజయానికి ప్రజలు సహకరిస్తే దేశానికి మరలా మంచి రోజులు వస్తాయని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు దత్తాత్రేయ, రజనీ, పలువురు కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. నరేంద్ర మోడీని ఓడించడానికి ఇండియా బ్లాక్ దేశంలో ఏర్పడింది. ఆ బ్లాక్లో సందర్భంగా బ్లాక్లో వామపక్ష పార్టీలు కూడా ఉన్నాయి. కాంగ్రెసు వామపక్ష పార్టీలు కలిపి ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నికల్లో ఉమ్మడిగా వెళ్ళాలని నిర్ణయం చేసి కొన్ని సీట్లలో సిపిఐ సిపిఎంకు ఇవ్వటం జరిగింది. మిగిలిన సీట్లలో ఈరోజు కాంగ్రెసు అభ్యర్థుల్ని ప్రకటిస్తూ ఉన్న సందర్భం ఉంది. మన గుడివాడకు వచ్చేటప్పటికి గుడివాడ సీటు కాంగ్రెస్ పార్టీ వడ్డాది గోవిందయ్య బ్రాకెట్లో రాజేష్ అనే వ్యక్తికి ఇవ్వటం జరిగింది. ఆయన నామినేషన్ని వామపక్ష పార్టీలు బలపరుస్తూ, అట్లాగే వామపక్ష పార్టీలు కూడా ఇలా దేశంలో రాష్ట్రంలో ఉన్న పరిస్థితిని అర్థం చేసుకుని కార్మికులు, ఉద్యోగులు, రైతులు అందరూ కలిపి కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గత 5 సంవత్సరాలు మనం జగన్మోహన్ రెడ్డిని చూసాం, ఆయన పరిపాలన. అంతకుముందు మన రాష్ట్రం విడిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, బీజేపీ పరిపాలన కూడా చూసాం. 5 సంవత్సరాలు వాళ్ళ పరిపాలన చూసాం, 5 సంవత్సరాలు వీళ్ళ పరిపాలన చూసాం. ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులకి ప్రత్యామ్నాయంగా ఆ విధానాలని అమలు చేయాలి అంటే కేంద్రంలో కాంగ్రెస్ రావాలి. అట్లాగే రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ అభ్యర్థుల్ని ప్రజలు మద్దతు ఇచ్చి గెలిపించవలసిన అవసరం ఉంది. ఉదాహరణకు ఆ రోజు రాష్ట్రం నరేంద్ర మోడీ అరాచకాలకి అంతు అద్దు లేకుండా పోయింది. అలాగే మళ్ళీ కేంద్రంలో బీజేపీ వస్తే కనుక దేశం సర్వనాశనం అయిపోద్ది. అలాగే నరేంద్ర మోడీ కేంద్రంలో వాళ్ళు మొన్నే హెచ్చరిక చేశారు, మళ్ళీ మేము అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మారుస్తామని వాగ్దానం చేశారు. దీనికి అనుగుణంగా కాంగ్రెస్ ఇండియా కూటమిగా ఏర్పడి కాంగ్రెస్ వామపక్ష పార్టీలు కలిసి కేంద్రంలో బీజేపీని ఎలాగైనా ఓడించాలని ఎన్నికల్లోకి పోటీ చేస్తున్నారు. మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా కాంగ్రెస్తో వామపక్ష పార్టీలు ఇండియా కూటమిగా ఏర్పడి పోటీ చేస్తుంది. అందులో కొన్ని ఆంధ్రప్రదేశ్లో సిపిఎంకి, సిపిఐకి సీట్లు ఇచ్చారు, మిగతా కాంగ్రెస్ పార్టీకి ఇచ్చారు. అలాగే రానున్న రోజుల్లో మన రాష్ట్రం కానీ మన దేశం కానీ సుభిక్షంగా బాగుపడాలంటే కేంద్రంలో ఉన్న బీజేపీని ఓడించాలి. మన రాష్ట్రంలో అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీలు ఎవరు గెలిచినా చివరికి కేంద్రంలో బీజేపీ కాళ్ళ దగ్గరికి వెళ్ళి కాళ్ళు మొక్కే పరిస్థితి ఉంది. కాబట్టి ప్రజలందరూ మేలుకొని ఇక కాంగ్రెస్కి ఒక అవకాశం ఇచ్చి మన రాష్ట్రాన్ని, మన దేశాన్ని కాపాడుకోవాలని రానున్న రోజులు కాంగ్రెస్ అభ్యర్థులందరూ ఓటేసి గెలిపించాల్సిందిగా సిపిఐ తరఫున కోరుతున్నాం. వామపక్షాల వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. కాంగ్రెస్ పార్టీ తరఫున గత 42 ఏళ్ళుగా నేను పనిచేస్తున్నాను. మా అన్నగారు అయితే 45 ఏళ్ళ నుంచి ఉన్నారు. అయితే మేము సామాన్య కార్యకర్తలు. అయితే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను ట్రస్ట్ పెట్టి అనేక వేల మందికి ట్రైనింగ్, ఉద్యోగాలు ప్లస్ లోన్లు ఇచ్చి కొంచెం ముందుకు రావడం వల్ల షర్మిల గారు మనకి టికెట్ ఇవ్వడం జరిగింది. కానీ ఇక్కడేంటని జరిగేది, ప్రజలకు ఉపయోగపడే నాయకుడు ఎవరు లేరు. ఎందుకంటే నా అనుభవం, నేను కార్యకర్త నుంచి ఉన్నాను కాబట్టి నాయకులు ఎమ్మెల్యే అవ్వడం, కార్యకర్తను పట్టించుకోపోవడం, ఆ వెళ్తే నాలో ఇప్పటికీ అలాగే ఉంది. కార్యకర్తగా ఏదైనా చేస్తేనే నాయకత్వంగా అతను పైకి వస్తాడనే ఉద్దేశంలో చాలామంది నాయకులు ఎదిగే వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళ పక్కకు తోయడం జరుగుతుంది. కనుక ఇక్కడేంటంటే ఆ పార్టీ, ఈ పార్టీ, ప్రాంతీయ పార్టీలు అనేది వస్తాయి పోతూ ఉంటాయి.
వీళ్ళేంది ఎంతసేపు వచ్చి రాష్ట్రంలో సంపదను దోసుకోవడం తప్పించి ప్రజలకు చేసింది ఏమీ లేదు. ఇక్కడే కదా ఇండియా లెవెల్లో ప్రాంతీయ పార్టీలను తొక్కుకుంటా నరేంద్ర మోడీ గారు నేనేదో బలంగా ఉన్నానని ఫోకస్ చేస్తున్నాడు. కానీ నరేంద్ర మోడీ దగ్గర ఉన్నది 8 రాష్ట్రాలు. ఈ 8 రాష్ట్రాల్లో కూడా ఆయనకున్న బలం ఆ కొంతే. కొన్ని కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినవి కూడా వాళ్ళకి ఎర్రేసి డబ్బులు పెట్టి కొనేసి వాళ్ళ రాష్ట్రాన్ని బీజేపీ రాష్ట్రం చేస్తున్నాడు తప్పనిచ్చి ఇది మీడియా హైయెస్ట్ చేసి 400 సీట్లు వస్తాయని చెప్పి మోడీకి ప్రచారం చేస్తున్నాయి. కానీ నిక్కచ్చిగా ఈసారి నరేంద్ర మోడీ గారు 150 సీట్లు వరకే వస్తాయి. ఖచ్చితంగా ఓడిపోతున్నాడు. కాంగ్రెస్ పార్టీ అధికారం వస్తుంది. రాహుల్ గాంధీ ప్రధాని అయిన తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ గతంలో ఏం చేస్తుందో ఇందిరాగాంధీ టైంలో ఈ టైంలో కూడా ప్రతి పేదవాడికి ఉపయోగపడాలని అనేక సంక్షేమ కార్యక్రమం తీసుకొచ్చినాయి. ఇది ఖచ్చితంగా ఏదో వార్తల కోసం మీకు ఏదో మాయమాటలు చెప్పడం కోసం మేమైతే వామపక్షాలు కానీ కాంగ్రెస్ పార్టీ ఏనాడు కూడా తప్పుడుగా మార్గాలకు వెళ్ళలేదు. ఖచ్చితంగా మీకు ప్రతి మహిళకి ప్రతి నెల 8,333 రూపాయలు ఇచ్చే స్కీమ్లో మేము ఉన్నాము. రాహుల్ గాంధీ ప్రధాని అయిన తర్వాత మీ అందరికీ వామపక్షాల తరఫున మేము వచ్చి మీ ఇంటింటికి వచ్చి మీకు ఆ డబ్బులు వచ్చి ఏర్పాటు చేస్తాం. అలాగే గృహాలు కట్టుకోవాలని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్రతి మహిళకు కూడా 5 లక్షల రూపాయలు ఉచితంగా ఇచ్చి ఇల్లు కట్టించి ఏర్పాటు ఆల్రెడీగా తెలంగాణలో ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ కూడా మనం ఇస్తాము. ఇంతకు బీజేపీ అనేది ఈ 3 ప్రాంతీయ పార్టీలు కూడా బీజేపీ అంటే ఎవరు కదా బాబు జగన్ పవన్ వీళ్ళే బీజేపీ. ఎంతసేపు అధికారం ఉన్నప్పుడు 2014 అధికారం ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ ఏం చేశాడు? మేము ఏదో చేసేస్తాం పొడి చేస్తాం అని అన్నాం తప్పని ఏనాడు కూడా ప్రత్యేక హోదా గురించి పోరాడాలి ఎవరు కూడా. జగన్మోహన్ రెడ్డి గారు లాస్ట్లో 1900 పోరాడే తిరిగారు ప్రత్యేక హోదా గురించి. ఆయనకైతే పేరొస్తున్న ఉద్దేశంలో చంద్రబాబు నాయుడు కూడా ఆఖరి సంవత్సరం ప్రత్యేక హోదా కోసం ఢిల్లీలో జంతర్ మందిర్ చేసి పబ్లిసిటీ చేశాడు. కానీ ఏది మాత్రం వాళ్ళు ఏదో ప్రత్యేక ప్యాకేజ్ ఇవ్వడం వల్ల అది ఆ మూడపడిపోయింది. ఈ ఉత్తి మాటలు ఇవన్నీ జరిగేది. రాహుల్ గాంధీ రావడం 10 మరి ఇండియా కూటమి వారు ప్రత్యేకంగా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. దీని ముఖ్య ఉద్దేశం మనందరం కలిసి ఇండియా కూటమిలో ఉన్న పార్టీలన్నింటినీ గెలిపించాలని ప్రత్యేకంగా పార్టీ హైకమాండ్ కబురు చేసింది. కాబట్టి దాని ప్రకారం మనం ముందుకెళ్దాం. వాళ్ళు చేసిన సజెషన్స్ ప్రకారం మనం వెళ్దాం. మన ఆంధ్రప్రదేశ్లో మరి ఎర్ర జెండా మరి సపోర్ట్తో మరి ఆంధ్రప్రదేశ్లో దిగ్విజయంగా ఎక్కువ సీట్లు గెలవాలని మనం మనసారా కోరుకుంటాం. ఎందుకంటే ఇండియా కూటమిలో ఎక్కువ మంది ఆ నార్త్ వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఎక్కువ మన సౌత్కి వచ్చేటప్పటికి అంత పెద్ద ప్రిఫరెన్స్ ఉండదు. ఈ అన్ని ప్రాంతీయ పార్టీలతోనే ఎక్కువ మనం సఖ్యతగా ఉంటే ఆ ఇండియాలో పార్టీ చక్కగా ముందు తీసుకుని ప్రత్యేకమైన అన్ని కార్యక్రమాలు చేస్తుంది. ఎందుకంటే మన డిఎంకే కానీ ఈ ఏరియాలో చక్కగా సపోర్ట్ ఇస్తున్నటువంటి పార్టీలు పెద్ద పెద్ద పార్టీలు ప్రాంతీయ పార్టీ బోర్డులు ఉన్నాయి. వాటిని మనం చూసుకుంటూ వెళ్తే ఇప్పుడు ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు నిన్నటిదాకా మరి ఈ ఇండియా కూటమిలో ఉండి ఇప్పుడు ఉన్నటువంటి రెండో దాంట్లో చేరిపోయాడు. అది ఎంతవరకు న్యాయం అనేది కూడా మనం ఆలోచించాలి. అట్లా చంద్రబాబు నాయుడు గారు కూడా మన ఇండియా కూటమిలో ఉండుంటే ఇంకా బాగుండేది. ఆయన మరి ఎన్డీఏ గ్రూప్లోకి వెళ్ళిపోయాడు. మనం ఉన్నటువంటి 3-4 పార్టీలు కలిసి ఒకటిగా ఏర్పడి కావాల్సిన విధంగా పార్టీల్ని సపోర్ట్ చేయించుకుంటూ ఎక్కడెక్కడ ప్రాంతీయ పార్టీలన్నీ ద్వారా వామపక్షాలు కలిసి కాంగ్రెస్తో మన ఏపీలో కూడా పోటీ చేయడం. ఎమ్మెల్యే కటారి సత్యనారాయణరావు మనవడు బీసీ సంఘం నాయకులు కటారి రామ్ కుమార్ కుమారుడు కటారి ఉజ్వల్ వెంకట సత్యం పుట్టినరోజు వేడుకలను శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం ఆధ్వర్యంలో గుడివాడ కరుణాపేటలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ మల్లిపూడి చక్రవర్తి ముఖ్య అతిథిగా పాల్గొని వృద్ధులకు అన్నదానాన్ని నిర్వహించారు. ధరలు కానీ అనేక రకాల సమస్యలు మనకి ఉన్నాయి. పెట్రోల్ ధరలు ఇవన్నీ పెంచారు. వీటన్నిటిని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఉద్యోగాలు లేవు. చాలా మంది యువత ఉద్యోగాలు లేక చాలా అడ్డదారులు తొక్కుతున్నారు. వాళ్ళకి ఉద్యోగాలు కూడా కల్పించాల్సిందిగా మనం డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఉచిత విద్య, ఉచిత ఆరోగ్య సమస్యలు కూడా తీర్చాల్సిందిగా ఈ ప్రభుత్వాన్ని మనం అడుగుతున్నాం. అది మన కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టిన దాని విధంగా అమలు చేయాల్సిందిగా, అలాగే వీళ్ళని వడ్డాది గోవిందయ్య గారు అలియాస్ రాజేష్ గారిని మన గుడివాడలో గెలిపించడానికి ప్రజలందరూ కూడా సహకరించాల్సిందిగా కూడా మేము కోరుతున్నాం.
నిర్వహించారు. పుట్టినరోజుల పేరుతో ఆడంబరాలకు పోకుండా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న కటారి రామ్ కుమార్ కుటుంబ సభ్యులు అభినందనీయులని మల్లెపూడి చక్రవర్తి అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు పుట్టి హరికుమార్ యాదవ్, వైశ్య ప్రముఖులు బొగ్గవరపు తిరుపతయ్య, మాకుల సత్యం, జాజుల తాతారా బేగ్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం ఆధ్వర్యంలో కీర్తిశేషులు మాజీ శాసనసభ్యులు ఉక్కు కటారి సత్యనారాయణరావు గారి మనవడు మరియు బీసీ నాయకులు రాష్ట్ర కటారి రామ్ కుమార్ గారి జ్యేష్ఠపుత్రుడు డాక్టర్ ఉజ్వల్ వెంకట్ సత్యం గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశాము. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ కౌన్సిలర్ మల్లిపూడి శ్రీనివాస్ చక్రవర్తి గారు ఇచ్చేసి అన్నదాన కార్యక్రమం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బొగ్గరపు తిరుపతి గారు, ఎండి అలీ గారు, మాకుల సత్యం గారు, జాజి సత్యనారాయణ గారు తదితరులు పాల్గొన్నారు. మరొకసారి డాక్టర్ కటారి ఉజ్వల్ వెంకట సత్యం గారికి మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం. శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం అందరికీ నమస్కారం. ఈరోజు కీర్తిశేషులు శ్రీ సర్దార్ ఉక్కు కటారి సత్యనారాయణరావు గారి మనవడైన డాక్టర్ ఉజ్వల్ కటారి మా చిన్నమావయ్య రామ్ కుమార్ గారు పెద్దబాబు తన జన్మదినం తెలియజేస్తూ ఇలాంటి పుట్టినరోజులు ఉజ్వల్ బాబు ఎన్నో చేసుకోవాలి. అలాగే భవిష్యత్తులో ఆయన ఎంఎస్ చేస్తున్నారు. ఇప్పుడు అయ్యాక ఒక మంచి డాక్టర్గా వాళ్ళ తాతగారు సత్యం గారి పేరు నిలబెడతా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తాడని ఆకాంక్షిస్తూ ఈ సందర్భంగా అందరికీ అన్నదానం కార్యక్రమానికి విచ్చేసిన వారు అందరికీ ఈరోజు శ్రీకృష్ణ యాదవ సంఘం రాష్ట్ర అధ్యక్షులు హరికుమార్ గారి ఆధ్వర్యంలో ఈ కరుణాపీఠంలో ఇవాళ కేక్ కట్ చేయటం, భోజనాలు ఏర్పాటు చేయడం. దీనికి మెయిన్ కటారి మన సత్యనారాయణ గారి మనవడు రామ్ కుమార్ గారి అబ్బాయి ఉజ్వల్ గారి ఇవాళ పుట్టినరోజు సందర్భంగా ఈ అన్నదానం భోజనాలు కేక్ కట్ చేయడం జరిగింది. నేను ఎప్పుడో చెప్తానన్నారు. ఒక ఆంధ్రప్రదేశ్లోనే మన జిల్లాలో కొన్ని జిల్లాల నుంచి ఈ భోజనాలు, మ్యారేజ్ డేలు కార్యక్రమాలు, మంచి కార్యక్రమాలు స్పాన్సర్ వస్తున్నాయి. ఇప్పుడు ఇతర దేశాలు అమెరికాలో ఉండి ఆయన డాక్టర్గా కొద్ది రోజులు డాక్టర్ చేస్తున్నారంట, ఎంఎస్సీ అందుతున్నారంట, ఇప్పుడు డాక్టర్ ఎంఎస్సీ. అలాంటి ఆయన గుర్తుంచుకొని అడిగారు ఇవాళ మా ఇంక పెద్ద ఆడంబరాలు వద్దు కానీ మాకు వృద్ధులకు భోజనాలు పెట్టమని ఆయన ఆదేశిస్తే ఈ కార్యక్రమం జరుగుతుంది. దీనికి మెయిన్ కారణం ఆ చేసే విధానాన్ని బట్టి ఏదైనా స్పాన్సర్ వస్తాయి. ఒక్కసారి స్పాన్సర్ వచ్చి మంచి కార్యక్రమాలు చేస్తే ఇంకా ఆయన ఎత్తుకోక్కర్లేదు. దాదాపు 360 ప్రోగ్రాంలు ఉంటాయి. ఏ క్యాంపు అయిపోయి నాకు గుర్తుందా బాబు అని అంటారు. దానికి లోగడ పల్లెపాటి రాజా గారి వాళ్ళు కూడా ఏంటే రేపు గుర్తుందా నేను ఈ కార్యక్రమం చేయమని భోజనాలు పెట్టి ఉద్దశరణాల కంటే అంత ఇంపార్టెంట్ ఇస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు వృద్ధులు, వాళ్ళ భోజనాలు చూడటం మనం ఎత్తు. ఇలాంటి కరుణాపీఠంలో ఇంత ఎండలో కూడా మన హరిగారు భుజస్కంధాల మీద వేసుకొని చేయటం చాలా కష్టం. అయినా సరే ఓర్పుతో ఈ కార్యక్రమం చేస్తున్నారు. దీనికి హరికుమార్ గారికి మరి ఒకసారి హృదయపూర్వక కృతజ్ఞతలు చెప్తూ సెలవు చేస్తాం. కృష్ణ గారి ఆధ్వర్యంలో మరి మిత్రులు కటారి రామ్ కుమార్ గారి అబ్బాయి డాక్టర్ ఉజ్వల్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ వారికి వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చేయాలని చెప్పి మన పుట్టి కృష్ణ గారు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. మరి వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ మరి బాబుకి నా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. మరియు గురువుగారు కటారి సత్యనారాయణ గారి పేరును నిలుపుతాలని నేను కోరుకుంటూ సెలవుకున్నాను. థ్యాంక్ యూ. ఓకే. ఈ కార్యక్రమ నిర్వాహకులు రాష్ట్ర యాదవ సేవా సమితి అధ్యక్షుడు మా తమ్ముడు పుట్టి హరికుమార్ గారికి, ఈ కార్యక్రమానికి చేసిన పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు పుట్టినరోజు జరుపుకున్నటువంటి ఉజ్వల్ బాబుకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ మరి సర్దార్ కటారి సత్యనారాయణరావు గారి మనవడు మరి ఆయనంతటి గొప్పవాడు అవుతాడని ఆశిస్తూ మరి వారు మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని కార్యక్రమాలు అనేకం కూడా మా హరిగారు చేయాలని ఆకాంక్షిస్తూ జై మాధవ్, జై జై యాదవ్. ఇవి ఈ రోజు చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా వందలాది మందితో గుడివాడ పట్టణంలో సైకిల్ యాత్ర నిర్వహించిన వెనుగళ్ల రాము. మే 13 తర్వాత మరలా రాష్ట్రానికి మంచి రోజులు రాబోతున్నాయి అన్న రాము.
ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా నేడు గుడ్లవల్లేరు మండలంలో పర్యటించిన ఎమ్మెల్యే కొడాలి నాని మరొకసారి అవకాశం ఇస్తే సంక్షేమ పథకాలతో పాటు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని హామీ ఇస్తున్న నాని అవకాశం ఇస్తే బందర్పోర్టు నిర్మాణానికి విడుదలైన నిధులు కూడా జగన్మోహన్ రెడ్డి కాజేసేవాడన్న ఎంపీ వల్లభనేని బాలశౌరి గుడ్లవల్లేరులో ఘనంగా బీసీల ఆత్మీయ సమావేశ కార్యక్రమంలో భారీగా టీడీపీలో చేరిన వైసీపీ నేతలు కార్యకర్తలు Go.